గారు DWO గారు అండ్ EMHO గారు ఈ మూడు ఇన్ దిస్ ఫీల్డ్ ఎస్పెషల్లీ సూపరింటెండెంట్ గారు అంటే ప్రొఫెషన్ ఉన్నదా మానేశారు ఏం అవసరం ఇది అయిపోయింది మేడం ప్రొసీడింగ్ ఇచ్చింది ఆన్లైన్లో అప్లై చేసుకో మిస్సింగ్ సర్వే నెంబర్ పెట్టి మిస్సింగ్ సర్వే నెంబర్ అప్లై మిస్సింగ్ సర్వే నెంబర్ అప్లై చేసుకుంటే అయిపోయింది షెటర్లో పెట్టుకోవాలి మేడం వాస్తవాన్ని ఒక షెటర్లో పెట్టుకొని ఇచ్చి అయిపోవాలి షెట్ వేసుకొని ఘోరంగా డిస్టర్బ్ అవుతుంది మాకు స్పీకర్లు పెడుతున్నారు బయట తప్పామన్నా కానీ మాకు ఇబ్బంది ఆడలు నువ్వు సాదృష్టికి ఎన్నడూ తీసుకోవాలి కదా అదే కదా కన్సర్న్ సాదృష్టి తీసుకెళ్ళకుండా ఎటు దొరికితే పని ఎట్లయితుంది అది వాళ్ళకు మేడం ఏదో 8 ఎకర్స్ సబ్మిషన్ ప్రపోజల్ పంపమని ఆగస్టులో పెట్టింది ఇచ్చింది ప్రొసీడింగ్ సో అది మీ డిపార్ట్మెంట్ నుంచి దాన్ని ఫాలో చేసి చేపించి వాళ్ళకి అలాంటి చేయడం సరిపోతుంది ఆ పెన్షన్స్ ఏందో చూడండి నెక్స్ట్ ఎవరున్నారా చిన్న అలా కూర్చుంటారు వాళ్ళ ఓన్లీ కిచెన్ పెట్టుకున్నారు వెనక పెద్ద షెడ్ వేసి Last time also I have sent you people. Last time also you people told that it is rule. మీరు కాదు వేరే వాళ్ళు వచ్చారు. మేము వచ్చినాం. ఒక్క నిమిషం రూల్ అంటే ఏంటి? ఆడవాళ్ళ ఇంటి ముందు తందనాలు ఆడడం రూలా? మా ఇంటి ముందర న్యూసెన్స్ బుక్ అండ్ న్యూసెన్స్ కేస్ అగేన్స్ట్ దోస్ పీపుల్. రూల్ 25 ప్రకారం పర్మిట్ ఉంటే రూమ్ పెట్టుకొని డీసెంట్గా అది ఒక పద్ధతి ఉంది. రోడ్ల పైన మన ఇంటి ఎదురు కూర్చొని రూలా అది రూలా సూపరింటెండెంట్ తీసేస్తామంటున్నా మళ్ళీ చెప్తా మాట్లాడతారు మీ బాధ ఏంటి అని అడుగుతారు ఆ తప్పుడు కష్టపడలేదు ఫోటో మీరు ఒకటి తెచ్చారు కదా అది షేర్ చేయండి. బైపాస్ రోడ్కు దేశీ గార్డెన్ కి దగ్గర ఉంటుంది. అయితే మొత్తం అక్కడ వైన్స్ అయింది, తాగి తప్పదాగి మా గేటు ముందర రూమ్ల ముందర మెట్ల మీద మొత్తం పడిపోతుండ్రు, కొట్టుకుంటుర్రు, విపరీతంగా అల్లరి చేస్తున్నారు. అందరికి బాటిల్స్ పట్టుకొని ఉంటుర్రు, బాటిల్స్ పట్టుకొని ఇట్లా తాగుకుంటా అంత గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడుతుర్రు, బూతులు తిట్టుకుంటుర్రు. ఇక మాకేమో భయం అవుతుంది, బయటకు వెళ్దామంటే మా పిల్లలు నైట్ క్లాసులు ఉన్నాయి, పిల్లలు వస్తారు, పక్కనే దగ్గరనే స్కూల్ కదా వాళ్ళే వస్తారని మేము అనుకుంటాం, కానీ వాళ్ళు రావడానికి కూడా మాకు భయమే ఉంది. మేమే వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నాం పిల్లలు. పరిస్థితి ఏంటి? మేము ఇంతకు ముందు కూడా మేము ఫిర్యాదు చేసినాము మేడం దగ్గర, ఫిర్యాదు చేసినాం. అప్పుడు ఫిర్యాదు చేసిన తర్వాత ఒక 2 days బంద్ చేసి సిట్టింగ్ అది ఇది లేదు, ఒక 2 days. మళ్ళీ తర్వాత మళ్ళీ ఏంటంటే మొత్తం అక్కడ షాపే తీసేయాలి. మేము మొత్తం కదా మా పిల్లలు మేమే ఉంటాం కదా, మాకు ఎంత భయం ఉంటుంది వాళ్ళు అట్లా అల్లరి చేస్తే. మొత్తం సీసాలు వలగొట్టుడు, అంబర్ ప్యాకెట్లు, సిగరెట్లు తాగుడు, మాకు మొత్తం సిగరెట్ స్మెల్. ఆ స్మెల్ మేము భరించకరం అయితే లేదు. మా గోడకే మొత్తం బాత్రూమ్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. మేము అసలు ఎట్లు ఉండాలి మేము? మీరు అందరు మీరు పట్టించుకోకపోతే అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు? అక్కడ పర్మిషన్ ఎవరు ఇచ్చిర్రు?
మీ లేడీస్ అందరు నచ్చి ఒక గంట సేపు మా ఇంట్లో ఉండమనండి, ఉంటే మీకు ఆ బాధ ఏంటిది అన్నది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మేము చెప్తే మీకు అర్థమవుతలేదు కావచ్చు, మీరు అందరూ వచ్చి అక్కడ ఉంటే మీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటిది అన్నది. మా పిల్లలు మేము ఇట్లా సఫర్ అవుతున్నాము, మీకు కూడా అర్థం కావాలి కదా. అయితే నేను సిఐకి ఫార్వర్డ్ చేస్తున్నా, అండ్ ఇమీడియట్గా ఫోన్ కూడా మనం పర్సనల్లీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. ఆన్ ద స్పాట్ పోయేసి ఆయన చూసి అక్కడ యాక్షన్ తీసుకుంటాడు. ఇంతకుముందు కూడా కంప్లైంట్ చేసింది, మరి పట్టించుకోలేదు. అది యాజ్ పర్ రూల్ లేదని అన్నారు కాబట్టి యాజ్ పర్ రూల్ ఉంది. అది అంటే ఇప్పుడు పర్మిట్ పర్మిట్ యాజ్ పర్ రూల్ సైజ్ ఎంత ఉండాలి యాక్చువల్లీ? సైజు నేను చెప్పాను. సైజ్ గురించి మీకు చెప్పాను. 25 ఎంత ఉంది అది. దానికన్నా పెద్దగా చేసుకోవాలి. అట్లేం ఉండదు. వరుస చూపించలేదు, ఏది ఫోటో చూపించలేదు. అంటే షెడ్ పర్మిట్ రూమ్, షెడ్ వెనకాల పెద్దది ఉంటుంది. యాక్చువల్గా పర్మిట్ ఎంత ఉంటుంది? లెంత్ నేను చెప్తాను, నేను చెప్తాను. అది పంపించాను కదా, సిఐకి పంపించాను కదా.